పాలేరులో అభివృద్ధి గెలిపిస్తుందన్న టీఆర్ఎస్ ఓటర్లకు డబ్బులెందుకు పంచుతుందని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు విహెచ్. టీఆర్ఎస్ ఇచ్చిన డబ్బులు తీసుకోండి, కాంగ్రెస్ కు ఓటేయండి అంటూ ప్రజలను కోరారు. దేశంలో రిజర్వేషన్లు ఎత్తేసేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు విహెచ్. రిజర్వేషన్ల అమలుపై ఆగస్టు 15 తర్వాత తెలంగాణ, ఏపీలో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఆలోచన ఏంటంటే ఈ దేశంలో రిజర్వేషన్స్ తీసేయాలని వారి ఆలోచన. ఇన్ని రోజుల నుంచి లేదు. ఈసారి తప్పనిసరిగా కాన్స్టిట్యూషనల్ పవర్ ఇవ్వగలిగిన శక్తి నరేంద్ర మోడీకి ఉన్నదనుకున్నాం. కానీ 2 ఏళ్ళు అయిపోయాయి. ఆఖరికి మా పరిస్థితి ఎట్లొచ్చింది తెలుసా? లాస్ట్ పార్లమెంట్ సెషన్, ఈ పార్లమెంట్ సెషన్ 2 సార్లు పదే రిక్వెస్ట్ చేసిన, పదే లెటర్లు పెట్టిన మా ప్రధానమంత్రి గారు టోటల్ గా మమ్మల్ని ఇగ్నోర్ చేసిండనే బాధ. ఏ విధంగా ఢిల్లీలో చేశానో ధర్నా, 9 జిల్లాలు తిరిగి ఒక్కొక్క జిల్లాలో ఒక దినం ధర్నాలు చేసి ఈ విధంగా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎన్నడూ న్యాయం చేయదు. అందుగురించే ఈ కార్యక్రమం చేపట్టాను. కాంగ్రెస్ ఉన్నంత కాలం ఏ అభివృద్ధి జరగలేదట. ఇక ఆయననే అభివృద్ధి చేస్తాడట. అభివృద్ధిని చూసి ఓటు వేయమని అంటున్నాడు. నిజమే, నీ అభివృద్ధిని చూసి నీకు ఓటు వేసేయాలి అని కాన్ఫిడెన్స్ ఉంటే పైసలు ఎందుకు పంచుతుండ్రండి? అభివృద్ధి మేము చేశాం, ఇప్పుడు మీరు అభివృద్ధి అంటున్నారు. నిజంగా అభివృద్ధికి ఓటు పడాలంటే మీరు డబ్బులు వంచేది బంద్ చేయండి, అప్పుడు ఛాలెంజ్లు చేయండి.